5 సంవత్సరాలు భరించి ఓపిక చచ్చిపోయి ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మా ధ్యేయమన్న లక్ష్యంగా ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ స్టేషన్లకు వచ్చి నిలబడి అర్ధరాత్రి దాకా కూడా క్యూలో నిలబడి ఓట్లు వేశారంటే ప్రజలు ఏ విధంగా మార్పును కోరుకుంటున్నారో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. 5 సంవత్సరాలు ప్రతి రంగాన్ని కొనారెల్ల చేశారు, ప్రతి వర్గాన్ని అధోగతి పాలు చేశారు, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరగా మార్చారు. జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పరిపాలనకు అంతం లేకుండా పోయింది. పోలీసు రాజ్యం నడిపారు, నియంత్రిత పోగొట్టుతో ప్రభుత్వాన్ని నడిపారు. ఎక్కడా కూడా ప్రజల హక్కులు నడిచేదానికి అవకాశం లేకుండా వారిని అణచివేశారు. ప్రజా ఉద్యమాలను అణచివేశారు, ఉద్యోగుల్ని అణచివేశారు, దళిత వర్గాలను అణచివేశారు, బలహీన వర్గాలను అణచివేశారు. తమ సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా చేయొచ్చు ఒక నియంత పోగొడబోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంలో అన్ని ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా కూడా ఒక ఉద్యమంలాగా పోరుబాట పెట్టారు. ఇది ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తూ ఉంది. మామూలుగా గెలవటం కాదు, చెంపపెట్టులాగా, జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాగా దోపిడీ విధానాలకి, అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు పోరాట పొందాను ఓట్లు వినియోగించుకున్నారు. ఒకటే చెబుతున్నాం, న్యాయపరమైన హక్కులను కూడా హరించారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు. తమ జాగీర్దారుగా భావించారు రాష్ట్రాన్ని. తమ అంతేవాసులను పెట్టుకుని రాష్ట్రాన్ని ఖజానాన్ని కొల్లగొట్టారు. ఇవాళ మనం మేల్కోవాల్సింది, రికార్డులన్నీ తగలేసిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ప్రతి రంగంలో కూడా ఎక్సైజ్లో రికార్డులన్నీ తారుమారు చేస్తూ ఉన్నారు, మైనింగ్లో రికార్డులు తారుమారు చేస్తూ ఉన్నారు. ఎక్కడ జీవో కాపీలు కనబడకుండా చేశారు. ఇవాళ ల్యాండ్ టైటిల్ చట్టంలో జరుగుతున్న మోసాలని గమనించుకోకుండా చేయడం కోసం కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఈ రాష్ట్రం కొంత జాగీర్దారుగా ఉండటానికి వీల్లేదని ప్రజా తీర్పు. ఇవాళ యువకులు భారీగా వచ్చి ఓట్లు వేశారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎక్కడికి ఓపెన్గా మాట్లాడటం, మేము మార్పును కోరుకుంటా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి అంతిమ తీర్పుని ఇవ్వబోతున్నాం అనే భావనలో ఇవాళ ప్రజలంతా కూడా వచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి కొలబద్దగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును 80% పైగా పోలైనవి అంటే ప్రజలు మ్యాక్సిమం అక్కడక్కడ ఓటర్ లిస్టులో తేడాలు రావచ్చు. కొన్ని చోట్ల చచ్చిపోయిన వారి పేర్లు తొలగించినందువల్ల, కొన్ని చోట్ల ఇతర ప్రాంతాల వాడు సరిగా చేర్చనందువల్ల మార్పులు చేర్పులు ఉన్నా కూడా 80% పోలేదంటే దాదాపుగా 90% దాకా పోలేనట్టు లెక్క. ఇది రేపు 4వ తారీఖు, జూన్ 4వ తారీఖున వచ్చే రిజల్టు అద్భుతంగా ఉండబోతుంది. చావు దెబ్బ, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వానికి చావు దెబ్బ, కోలుకోలేని చావు దెబ్బ